హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము లైనింగ్ బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు బ్లౌజ్ పీస్లో లైనింగ్ యాడ్ చేస్తాం కదా, అవుట్లైన్ వేసుకుంటాం కదా. అవుట్లైన్ వేసేటప్పుడు మనకు చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో బ్లౌజ్ పీస్ని కట్ చేయొద్దు, అలానే గమ్ముతో అతికించకుండా, అలానే పిన్స్ పెట్టకుండా అవుట్లైన్ ఎలా వేసుకోవాలి లైనింగ్ పెట్టి అనేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ విధంగా చేస్తే మనకి ఎంత పెద్ద సైజ్ అయినా సరే చిన్న బ్లౌజ్ పీస్లో కూడా అయిపోతుంది, అలానే తక్కువ టైంలో కూడా అయిపోతుంది. చాలా ఈజీ మెథడ్లో అయితే నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ నేను బ్లౌజ్ పీస్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఈ విధంగా లైనింగ్ అయితే యాడ్ చేశాను. అంటే మీరు బిగినర్స్కి చూసేటప్పుడు ఒక అవగాహన రావడం కోసం అయితే నేను వేసాను. నార్మల్గా అయితే నేను వేసుకునేటప్పుడు అయితే ఇలా నేనేమి ముందు పెట్టుకొని చూసుకొని అదేం లేదు, డైరెక్ట్ మిషన్ మీదే వేసేస్తా. అయితే మీకు అవగాహన రావడానికి అలా బ్యాక్ పీస్ ఒక సైడ్, అంటే ఎక్కడ ఏ పార్ట్ వేసుకోవాలి, ఫ్రంట్ సైడ్ ఎటు సైడ్, బ్యాక్ సైడ్ ఎటు సైడ్ అని ఈ అవగాహన కోసం అయితే నేను వేసాను. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ క్రాస్లో వేసాను. అలానే హ్యాండ్స్ వేసాను. హ్యాండ్స్కి అయితే మనకి లైనింగ్కి అతుకులు పడతాయి. అతుకుల కోసం ఎక్స్ట్రా అతుకులు వేసాక అలా పడుతుంది. అలానే సేప్ పట్టీలో అన్నీ అయితే చూపించాను. ఈ విధంగా మనకైతే వర్టికల్ డిజైన్ అయితే వచ్చింది బ్లౌజ్ పీస్లో, అంటే నిడువు డిజైన్ వచ్చింది. నిడువు డిజైన్ మనకి మిస్ కాకూడదు కదా, హ్యాండ్స్లో కూడా నిడువు డిజైన్ కనిపించాలి, బ్యాక్ సైడ్ నిడువు డిజైన్ కనిపించాలి. అందుకని చెప్పేసి అలా స్టెప్ బై స్టెప్ అయితే వేసాను. ఈ విధంగా వేసుకుంటే అయితే మనకి చాలా తొందరగా అయిపోతుంది, తక్కువ టైంలో అడ్జస్ట్మెంట్ పీస్ కూడా అవుతుంది. సరేనా? ఈ విధంగా మనం ఫస్ట్ అయితే బ్యాక్ సైడ్ వేసుకున్నాం కాబట్టి పెద్ద కుట్టు వేసుకొని బ్యాక్ సైడ్ని ఈ విధంగా వేసేసేయండి. ఇలా జస్ట్ ఇలా చేతితో ఇలా సర్దుకుంటే చాలు. మనకి స్టిఫ్ క్లాత్ కాబట్టి ఎటు జరగకుండా అలా అతికినట్టయితే ఉండిపోతుంది. సరేనా? ఫస్ట్ ఒకసారి 2 సార్లు వేసేటప్పుడు బిగినర్స్కి కష్టం అవ్వచ్చు, కానీ తర్వాత అయితే కష్టం అవ్వదు. ఈ విధంగా చేతులతో సర్దుకుంటూ ఇలానే వేసేసేయండి మొత్తం కంప్లీట్గా. వేసేస్తే తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనం పిన్స్ పెట్టలేదు, అలానే గమ్ముతో కూడా చాలామంది అతికిస్తూ ఉంటారు. అతికించకుండా మనం పీస్ కట్ చేయకుండా ఇలా వేసుకున్నామంటే మనకి బ్లౌజ్ క్లాత్ కూడా మనకి మిగులుతుంది. మనకి ఎంత అంటే చిన్న బేబీకి సరిపడా బాడీ క్లాత్ వరకు అయితే మనకి మిగిలిపోతుంది. హ్యాండ్స్ పీస్కైనా మనం యూజ్ చేసుకోవచ్చు, డిజైన్స్కి దేనికైనా మిగిలే క్లాత్ని మనం ప్యాచ్ వర్క్ బ్లౌజ్కి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మనము కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం అవుట్లైన్ వేసేటప్పుడు అక్కడెక్కడైనా పట్టుకున్నట్టు, అంటే మనకి ఈ క్లాత్ వచ్చి బెనారస్ టైప్లో వచ్చింది కదా, పాదానికి మిషన్ పాదానికి అక్కడక్కడ పట్టుకున్నట్టు అనిపిస్తుంది. కొద్దిగా ఇలా గుంజుకుంటే సరిపోతుంది. సరేనా? మనకి సిల్కీ క్లాత్లో కూడా ఇదే విధంగా మనం వేసుకుంటే సరిపోతుంది. అయితే సిల్కీ క్లాత్లో అయితే మనము సీదాలో అయితే కుట్టుకుంటే మనకి ముడతలు ఏమీ రాకుండా జాగ్రత్తగా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఉల్టాలో అయితే కుట్టాము, లైనింగ్ మనకి పైన కనిపిస్తున్నట్టు. సిల్కీ క్లాత్ పలచగా ఉంటుంది కదా, లైనింగ్ పైనుండైనా మనకు కనిపిస్తుంది కాబట్టి మనము ఉల్టా చేసి సీదాలో, అంటే కిందకి లైనింగ్ ఉంటూ పైనకి బ్లౌజ్ పీస్ ఉంటూ మీరైతే ట్రై చేయండి, మీకు వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ మన వీడియోస్లో అయితే చాలా వీడియోస్లో నేనైతే గజలక్ష్మి టైలరింగ్ అండ్ వ్లాగ్స్లో అయితే నేను అవుట్లైన్ కూడా సీదాలో చూపించాను. అన్ని బ్లౌజులు నేను అలానే స్టిచ్ చేస్తాను. ఈ విధంగా చేసుకుంటే మనకు చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చి క్రాస్లో అయితే మనం ఇలా వేసుకోవాలి. వేసుకుని ఫ్రంట్ సైడ్ వేయడం అయితే ఇంకా ఈజీ, ఎందుకంటే చిన్న పీస్ కదా, ఒక హ్యాండ్ అలా మధ్యలో పెడితే చాలు, ఎక్కడికి జరగదు. అలానే చుట్టుపక్కల మనం తిప్పేసి ఇలా జస్ట్ షోల్డర్ దగ్గర కొద్దిగా ఇలా చేతితో సర్దుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇంకొక పీస్ కూడా యాడ్ చేసేటప్పుడు ఉక్కు పట్టి 2 మొహమొహాలు చూసుకునేటట్టు మీరైతే వేసుకోండి. అలా అయితే మనకి కరెక్ట్గా వస్తాయి. సరేనా? ఉల్టాలు సీదాలు లేకుండా. అదేవిధంగా హ్యాండ్స్ కూడా నేను ఇంకా డిఫరెంట్గా అందులోనే మనకి హెమ్మింగ్, ఫోల్డింగ్ అవన్నీ అందులోనే చేసేవచ్చు. అలా కూడా నేను చూపిస్తాను. బిగినర్స్ ఇలా పీస్ని కట్ చేసేటప్పుడు పీస్ పెట్టి కట్ చేసేటప్పుడు అవుట్ సైడ్ మొత్తం 1/2 ఇంచ్ అయితే క్లాత్ అయితే ఉండాలి. అలా 1/2 ఇంచ్ క్లాత్ ప్రతి ఒక్క క్లాత్కి అయితే మనకు మిగులుతుంది కదా. ఆ విధంగా మళ్ళీ టైం కూడా ఫస్ట్ అయితే కట్ చేసుకోవాలి, మళ్ళీ అవుట్లైన్ వేసుకోవాలి, మళ్ళీ ఎక్స్ట్రాలు కట్ చేసుకోవాలి. ఇలా డబుల్ పని మనకి మ్యాక్సిమమ్ ఒక 20 నిమిషాలు అయితే టైం సేవ్ అయితే కంపల్సరీ అయితే వస్తుంది. అది మీరు చూసుకోండి. చూడండి, ఇక్కడ హ్యాండ్ పీస్ని నేనైతే ముందు
అంటే కిందకి మనకి క్లాత్ అయితే ఉంది కదా, బ్లౌజ్ క్లాత్. ఫస్ట్ అయితే రౌండ్ చుట్టుపక్కల అలా అయితే మొత్తం వేసేసాను. వేసి నేను ఇక్కడ ఒక పావించి క్లాత్ వదిలేసి ఇలా కట్ చేసుకుంటున్నాను. ఆ పావించి క్లాత్ని మనకి హెమ్మింగ్ కోసం అయితే మనము మడత పెట్టుకుంటే సరిపోతుంది. డబుల్ ఫోల్డింగ్ అయితే అవుట్ సైడ్ కట్ చేసాను కదా, ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చూడండి. ఎక్కడ చిన్న ముడత కూడా ప్రతి ఒక్క పీసుకి కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి ఒక పెద్ద కుట్టు అయితే వేసేసేయండి. మనం ప్రతి ఒక్క కుట్టు కూడా పెద్ద కుట్టులో వేసుకుంటాము. మనకు రాంగ్ వచ్చినా ఇలా ఇప్పేస్తే అలా అయిపోతుంది. అస్సలు రాంగ్ అనేది రాదు. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. అలా ట్రై చేస్తే మీకు టైం సేవ్ అవుతుంది, క్లాత్ సేవ్ అవుతుంది. చూడండి, ఈజీ మెథడ్లో ఇలా చేయడం వల్ల మనకి ఫాస్ట్గా పని అయిపోతుంది. మీరు అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి ఇటు స్ట్రైట్గా ఉంది కదా, ఇలా వేసుకొని నేను స్టార్టింగ్లోనే ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని నేను హెమ్మింగ్ కోసం అయితే ఇక్కడ డబుల్ ఫోల్డ్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్కి అవుట్ సైడ్ వేసుకొని ఇలా కట్ చేసేయండి. చాలా ఈజీ మెథడ్లో అయితే మీకు వచ్చేస్తుంది, పని సేవ్ అవుతుంది. అదేవిధంగా సేప్ పట్టి స్టిచ్చింగ్ కూడా అయిపోతుంది. మనకు అవుట్లైన్లోనే సేప్ పట్టి స్టిచ్చింగ్ కూడా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా సేమ్ కలర్ వచ్చి కింద పెట్టుకోండి. ఇంకా వేరే కలర్ అయితే వేసాను, దానిపైన అయితే పెట్టండి. మనకి లైనింగ్ అయితే ఒక్క పీసే వచ్చింది కదా, ఇలా దాన్ని టర్న్ చేసుకొని ఒక కుట్టేసేయండి, కట్ చేసుకోండి. ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ఫుల్ అనుకుంటున్నాను. ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నాకు ఎంకరేజ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా స్టిచ్చింగ్ వీడియోస్ కావాలనే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.